నమ్మిన ప్రజలను సొంత కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా మోసం చేసిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డినని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్ఎన్ వర్మ ఆరోపించారు. పిఠాపురంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన వర్మ కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న 2 వెనుపోటు కార్యక్రమాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రాన్ని అప్లో ఉబ్లోకి నెట్టిన వైఎస్ జగన్ ఇప్పుడు వెన్నుపోటు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన వైఎస్ఆర్సీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై నిరాధారణ ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును గౌరవించకుండా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మన కాకినాడ జిల్లా వ్యాప్తంగా వెన్నుపోటుకి 2 సంవత్సరాలని చెప్పి పాపం వైసీపీ వాళ్ళు చాలా రోజుల నుంచి అజ్ఞాతం నుంచి బయటికి రావడం జరిగింది. అసలు ప్రజలే ఎన్నుపోటు పొడిచారు. నీకు ఎన్నుపోటు అంటే ప్రజలకి నువ్వు ఎన్నుపోటు పొడిచావు కాబట్టి ప్రజలకి నీకు కత్తిపోటు పొడిచారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి వెన్నుపోటు పొడిచారు కాబట్టి ప్రజలు నీకు కత్తిపోటు పొడిచారు. ఎన్ని కత్తిపోటులు పొడిచారు? 174 నియోజకవర్గంలో 11 తీసేస్తే 163 కత్తిపోట్లు పొడిచారు. 163 అవుట్. ఈ 11 మంది అక్కడక్కడ పారిపోతారు, వీళ్ళు మిగిలారు. ఏంటంటే ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన లోకేష్ గారి నాయకత్వంలో, అదేవిధంగా కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఇన్ని రకాలుగా కళ్ళకి కళ్ళద్దాలు లేకుండా ఉన్నారా, లేకపోతే కళ్ళు మూసుకుని ఉన్నారా, కనపట్టలేదా మీకు? మనకి ఇక్కడ తీసుకోండి, గ్రీన్ అమోనియా, కాకినాడ తీసుకోండి, దగ్గర వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మన పక్కనే ఇన్వెస్ట్మెంట్ వస్తే మీరు గుడ్డిగా ఏమీ లేదని ఏం మాట్లాడతారండి? మీరు పెన్షన్లు ఎన్నాళ్ళు పెంచారు? ఇస్తా 200, 100, మేము ఒకేసారి 4000 ఇచ్చాం. అది దమ్మంటే చంద్రబాబు నాయుడు దమ్మంటే. ఒకేసారి 4000. ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్, అన్ని కార్యక్రమాలు. ఇవన్నీ మీరు ఈ కార్యక్రమాలు అన్నీ వదిలేసి ఏ అవ్వలేదు. సూపర్ 6 సూపర్ సక్సెస్. ఎవరికి రాలేదు? రండి. ఎందుకు మాట్లాడటం? లేని మాట్లాడటం ఎందుకు? మీ యొక్క పాలన తట్టుకోలేక, మీ యొక్క గుండాయిజాన్ని తట్టుకోలేక, మీ యొక్క రౌడీయిజాన్ని తట్టుకోలేక ప్రజలే కత్తించి పొడిచారు మిమ్మల్ని. ఎందుకు పొడిచారు? మీరు ప్రజలకు ఎన్నుపోటు పొడిచారు కాబట్టి. అంచేత మీరు ఎన్ని అనుకున్నా సరే పరిపాలన చక్కగా సాగుతుంది, రోడ్లు బాగున్నాయి. మీరు మోటార్ సైకిల్ ర్యాలీ చేశారు కదా, ఎంత బాగున్నాయి రోడ్లు చెప్పండి. ఒకటి మీద ఒకటి పడి కాళ్ళు చేతికి ఇరిగిపోరు చాలామంది కార్యకర్తలు. ఈవేళ ఒక్క కార్యకర్తకి, మీ కార్యకర్తలు దెబ్బ తెలకకుండా రోడ్లు ఉన్నాయి, ప్రజలకు దెబ్బ తెలకకుండా. ఈవేళ మన ర్యాలీలో ఈ గోతులో పడి ఆ మోటార్ సైకిల్, ఆడికో గోతులో పడి ఈ మోటార్ సైకిల్ పడి కాళ్ళు చేతికి ఇరిగిపోరు. అంచేత ఏదైనా చంద్రబాబు పరిపాలన పేరెట్టడానికి సరిపోదు. మళ్ళీ బ్రహ్మాండమైన అఖండ విజయంతో కూటమి కలిస్తే 2029లో మీరు ఈ తప్పుడు ఎన్ని మాట్లాడినా సరే ప్రజలు నమ్మే ఉద్దేశం లేదు. ప్రజల పొట్టలో పోటు పొడిచారు. మీరు అన్నా క్యాంటీన్ ఇచ్చాం, రైతులకి కార్యక్రమం పూర్తి చేసాం, తల్లికి వందనం చేసాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చాం. మీకులాగా తల్లికి 2 పిల్లలు ఉంటే ఒక కన్ను పొడి చేసి ఒక కన్ను నుంచి ఇలాగ పరిస్థితి చేయలేదు. ఇవన్నీ కనపడుతున్నా మేము చెప్పుకోవాల్సిన పని లేదు. ప్రజల గుండెల్లో ఉన్నాయి, వాళ్ళు చెప్తారు. మీకు సమయం వచ్చినప్పుడు మళ్ళీ 11 నుంచి ఒకటో ఈ ఒకటో మీరు